మనం ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు ఆచార్య గారు చెప్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితుల్లో అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంపై చర్చ జరగలేదు. రాబోయే కాలంలో ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఏర్పడతాయో దాని విషయంలో ఆ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా ఈ విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మీరు ఏదైతే చెప్పారో, సుప్రీంకోర్టు విధించిన ఏదైతే 50% రిజర్వేషన్స్కు కట్టుబడి ఉన్నామని ఏదైతే చెప్తారో దానికి పార్లమెంట్లో ఆమోదయోగ్యం కలిసిన తర్వాత సుప్రీంకోర్టుగా ఖచ్చితంగా ఆ నిర్ణయంపై రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్రాలలో బీసీకి సంబంధించిన అమలు చేయడంలో వీరికి ఎందుకు ఇలా అవుతుంది అని వాళ్ళు ఒక ప్రశ్న కూడా లేవనెత్తారు. కానీ పార్టీలలో ఉన్నాను కాబట్టి, పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీల కట్టుబడి ఉన్నాను కాబట్టి, పార్టీల విషయంలోనే మాట్లాడుతున్నాను కాబట్టి అందులో ఆ పరిధిలోనే మాట్లాడుతున్నాను గారు మన ఆచార్య గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? నేను పార్టీల జోలికి పోదాల్సుకోలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పార్టీల జోలికి పోకుండా పాలసీలు వస్తాయని నా ఉద్దేశం కాదు. మన సమయానికి సంబంధించి మనం పెట్టుకునే 1 అవర్ మనం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికకి వచ్చినాం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సమాజంలో వచ్చిన చైతన్యం, మా జాతిలో సీనన్న ఒక బీసీ ఉద్యమకారుడిగా తన జీవితం మొత్తం విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు ఆయన లక్ష్యం దానికోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పోతాడు. మా ఆచార్య చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి తోటి ఒకరోజు ధర్నాకి ఎందుకు పోయినాం అంటే అవకాశం కలిసి వచ్చిన రోజు నాడు బీఆర్ఎస్ నాయకులు బీసీలకు అనుకూలమైన విధానం తీసుకున్న రోజు వాళ్ళతోటి కలిసి వచ్చిండు. రేపు బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమైనటువంటి విధానం తీసుకున్నప్పుడు వస్తాడు. ఆయన లక్ష్యం బీసీలు. నేను కూడా ఏమంటున్నా అంటే వివిధ రాజకీయ పార్టీలలో బీసీ నాయకులారా నాతో సహా మనం తక్షణం మన ముందున్న కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఈ బీసీ బిల్లును ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ల కాడికి వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశ సమస్యలు, జాతీయ సమస్యలు, అనేక చట్టాలకు సంబంధించి కోర్టులకు సంబంధించి అడ్డం వస్తాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు ఏ చట్టం ఏ లెక్కలు తీసారు? దానికి ఏ చట్టం రావాలి, ఏ చట్టం అడగలు అప్ టు 10 అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే అధికారులు అప్ టు 10 అన్నారు. ఆ రోజు కూడా మా దగ్గర ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా. మా దగ్గర అప్ టు 10 చేసేసారు, అమలు చేసేసారు. ఇక్కడ పార్టీలకు సంబంధించి పాలసీలు మేకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు. పాలసీలు మేకింగ్ చేసేటప్పుడు ప్రజల ఒత్తిడి ఉంటుంది. సమాజంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మా చరణ్ కౌశల్ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మొదటిసారి ఈ దేశంలో అనలేదు. తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద అనేక కుల సంఘాలు తమ అస్తిత్వం కోసము, తమ స్వయం గౌరవం కోసము, నిజమైనటువంటి స్వయం గౌరవం కానీ సామాజిక న్యాయం కానీ మేము ఎంతమందిమో మాకు అంత వాటా అయితే మాత్రమే తక్కుతుందని చెప్పి ఇక్కడ గొల్లకుప్ప డోల్ దెబ్బ కానీ, గౌడజన మోగు దెబ్బ కానీ ఇట్లా ప్రతి కుల సంఘము, ఇంతకుముందు కూడా కుల సంఘాలు లేవని కాదు, స్వతంత్రానికి పూర్వమే ఈ దేశంలో కుల సంఘాలు ఉన్నాయి. కానీ సాంప్రదాయ కుల సంఘాలన్నీ కూడా కులాలు, కుల పంచాయతీలు, వాటికి సాంప్రదాయాలకు సంబంధించి పరిమితమై ఉండే. అట్లా కాకుండా జనాభా నిష్పత్తి ప్రకారము ఏ కులం జనాభా ఎంత ఉందో మేము ఎంతమందిమో మాకంత వాటా, మా తోటి సామాజిక వర్గాలు అందరిది కూడా అదే బాట. ఒక ఒంటరిగా ఏ కులం కూడా ఒక సాకర సంఘమో, ఒక మంగళ సంఘమో, ఒక యాదవ సంఘమో, ఒక గౌడ సంఘమో విడివిడిగా మనం సాధించలేము. మన అన్ని అనగానే కులాలందరూ కలిసి ఇదే సామాజిక న్యాయం మనందరికీ ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారందరికీ వాటా దక్కితే తప్ప ఈ సమాజంలో జరగదని చెప్పి ఒక దశాబ్ద కాలం పాటు 90వ దశకంలో ప్రారంభమైతే తెలంగాణ ఉద్యమం బలోపేతమైన దాకా తెలంగాణ గడ్డ మీద ప్రధానమైన చర్చ అదే. తెలంగాణ ఉద్యమం కూడా చర్చ అదే. ఒక స్వతంత్రానికి పూర్వం ఎట్లయితే ఈ స్వతంత్రం వస్తే మాకేం వస్తుంది అని చెప్పి ఒక అంబేద్కర్ దళితుల పక్షాన వాయిస్ ఎట్లయితే వినిపించిండో, తెలంగాణ వచ్చే ముందు కూడా మా ప్రొఫెసర్ సింహాద్రి గారు, ఐలే సార్ లాంటి అనేక మంది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి మేధావులందరూ కూడా తెలంగాణ వస్తే తెలంగాణ ఎందుకు వస్తాం, ఎవరి కోసం వస్తే తెలంగాణలో ఏ వర్గాలు అధికారంలోకి వస్తాయి అని అనుకున్నప్పుడు అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణలో మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల జనాభా నిష్పత్తి ప్రకారం వాటా సాధించుకోవచ్చు అనుకున్నాం. కానీ 10 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత కూడా తెలంగాణలో కూడా, లేదా 70 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత భారతదేశంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఎలాంటి ఆర్థిక పంపిణీలు కానీ, వెల్ఫేర్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, విద్యా ఉద్యోగ రంగాలలో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం దక్కని పరిస్థితుల నుంచి సమాజంలోంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా చేతిలో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పట్టుకున్నారు? ఈ దేశంలో వాళ్ళ నాయనమ్మ ఎమర్జెన్సీ చేసి అన్ని చట్టాలను రద్దు చేసినటువంటి మనవాడిగా వచ్చినటువంటి ఆయన కాన్స్టిట్యూషన్ మాత్రమే, రాజ్యాంగం మాత్రమే ఈ దేశ ప్రజలకు రక్షణ అని చెప్తున్నాడు. అదే సమయంలో మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. జిత్నా ఆబాది ఉత్తర భాగీదారి అనే దాన్ని మళ్ళీ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఆహ్వానిస్తూనే తెలంగాణలో వాళ్ళ విధానం చూడండి. 18 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో బీసీల అభివృద్ధి కోసం ఏం చేశారు? వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి వివిధ కార్పొరేషన్ సంస్థలు కానీ, ఎమ్మెల్సీ పదవులలో కానీ, మిగతా అన్నిట్లో క్యాబినెట్ లో కానీ వాళ్ళు చేయగలిగేవి సుప్రీంకోర్టు లేదా పార్లమెంట్ లో చట్టం చేస్తే అమలు చేసేటటువంటి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఓ పేరు పక్కకు పెడితే చేయగలిగేవి కూడా ఏమేమి అమలు చేశారు ఇక్కడ ఈ 18 నెలల పాలనలో. ఇప్పుడు తెచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పులో బీసీలకు సంబంధించి కానీ, ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు కానీ, ఉత్పత్తి
చేకూర్తలు కానీ అభివృద్ధి కోసం ఏం చేశారు అనేది కదా. ఎవరైనా ఏం చూస్తాం, వాళ్ళ ప్రాక్టీస్ ఏందని చూస్తాం, వాళ్ళ పాలసీలు ఏందనేది ఓ మేరకు చూసినా కానీ ప్రాక్టీస్ కూడా చూస్తాం. కాబట్టి నేను ఏం కోరుతున్నా ఇప్పటికైనా మిత్రులారా, తెలంగాణ సమాజం కానీ యావత్ భారత సమాజం కానీ ఇప్పుడు చాలా నిర్దిష్టంగా మేమెంతమందిమో మాకంత వాటా, ఇది అన్ని రంగాల్లో రావాలంటున్నారు. ఒక రాజకీయ రంగం ఆర్థిక రంగం మాత్రమే పరిమితం కాదు, అన్ని రంగాల్లో వాటా కావాలని నినాదానికి మనంగా ఈ ఉద్యమాన్ని బలపడతాం. ఖచ్చితంగా బీజేపీలో అటకెక్కే ప్రసక్తి లేదు. ఇదే విషయంపై ఒకసారి జాజుల శ్రీనివాస్ దానికోసం పోరాటం చేద్దాం. ఓకే సార్, ఇదే విషయంపై